హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో హెల్తీగా టేస్టీగా చేసుకునే హై ప్రోటీన్ దోశని మీకు చూపించబోతున్నానండి. దీన్ని పిల్లలకి మీరు స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టచ్చు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ దోశలో ఎక్కడ కూడా మనం రైస్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. షుగర్ పేషెంట్లు కూడా వీటిని హ్యాపీగా తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఈ దోశని మీరు క్రిస్పీగా కావాలన్నా, సాఫ్ట్గా కావాలన్నా, ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ఈ దోశని ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ దోశలు చల్లారినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 1 కప్పు వరకు జొన్నని తీసుకోవాలండి. తెల్ల జొన్నలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. మనము 1 కప్పు జొన్నలు మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే 1 కప్పు బార్లీ గింజల్ని తీసుకోవాలండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతోటి మెజర్మెంట్ చేసుకుంటే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోనే 1/2 కప్పు గోధుమలు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, అలాగే 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర గోధుమ రవ్వను తీసుకున్నానండి. మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు. అలాగే రవ్వ సన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఏదైనా పర్లేదు. అలాగే 1/2 కప్పు పొట్టు మినపప్పు, 3/4 కప్పు చాయ్ మినపప్పు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పుని 1/4 కప్పు, చాయ్ మినపప్పుని 3/4 కప్పు తీసుకున్నానండి. మీకు కావాలంటే మొత్తం కూడా చాయ్ మినపప్పునే తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా శుభ్రంగా ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. మనం వీటిని వాష్ చేసేటప్పుడు ఇందులో గోధుమ రవ్వ, మిరియాలు వేసాం కాబట్టి అవి వాష్ చేసేటప్పుడు బయటికి వెళ్ళిపోతాయండి. కాబట్టి ఇలాంటి స్ట్రెయిన్ అన్ని ఉపయోగించి వాష్ చేసిన వాటర్ని దాంతో స్ట్రెయిన్ చేసుకుంటే మనకి రవ్వ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ నానడానికి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి కనీసం 6 నుంచి 8 గంటల సేపు వరకు వీటిని నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే 8 అవర్స్ నానబెట్టుకోవడానికి చూడండి. 8 అవర్స్ కనుక నానబెట్టుకున్నట్లయితే మనకి పప్పులన్నీ కూడా చాలా చక్కగా నానిపోతాయి. నేనైతే ఇక్కడ 8 అవర్స్ నానబెట్టానండి. 8 అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి అన్నీ కూడా బాగా నానిపోయాయండి. సగ్గుబియ్యం, గోధుమలు, జొన్నలు ప్రతి ఒక్కటి కూడా బాగా నానిపోయాయి. మనకి ఇలా పప్పుల్ని ఇలా ప్రెస్ చేసి సాఫ్ట్గా ఉండాలండి. అలా ఉంటే మనకి పప్పులు అనేది పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు ఇలా కొంచెంగా పప్పులు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా సాఫ్ట్గా ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మనకి దోశలు అనేది చాలా చక్కగా వస్తాయి. ఈ దోశల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోకి ఎలాంటి చట్నీ చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశ పిండిని చేత ఇలా తీసుకొని చూసినట్లయితే మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అర్థమైపోతుందండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే దోశల కన్నా కూడా ఈ దోశలు చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. రోజు ఒకే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశల్ని చేంజ్ చేస్తూ ఉండండి. బోర్ కొట్టకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. మొత్తం అంతా పప్పుల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గెరటితో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసుకోండి. గ్రైండర్లో కనుక వేసినట్లయితే మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. పప్పులన్నీ ఒకేసారి వేస్తాం కాబట్టి అవసరం లేదు. బట్ ఇక్కడ మనం మిక్సీ జార్లో కొంచెంగా వేసాం కాబట్టి మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా కూడా అలాగే వదిలేసేయాలండి. ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. ఈ విధంగా అయిందంటే మనకి పిండి అనేది చక్కగా వచ్చేసినట్టు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దోశలు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అలాగే ఈ దోశలతో మనం మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉతప్పం ఇలా చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఎలాంటి సోడాలు కానీ ఈనోలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి.
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం దోశలు వేసేసుకోవచ్చు. పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశల కోసం స్టవ్ పైన దోశ పెనాన్ని పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని పెనాన్ని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి కాటన్ క్లాత్ తోటి ఈ విధంగా వైప్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పెనం హీట్ అనేది ఈవెన్గా ఉంటుంది, అలాగే దోశలు మాడిపోకుండా వస్తాయి. ఇప్పుడు దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటెడు పిండి వేసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేయటం కంప్లీట్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. ఇవాళ నేను ఇక్కడ కారం దోశ వేసి చూపిస్తున్నానండి. ఈ కారం చేసుకోవడం చాలా సింపుల్ అండి. మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి కారం అనేది రెడీ అయిపోతుంది. ఈ కారం దోశలకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని నెమ్మదిగా దోశని ఇలా ఓపెన్ చేస్తూ రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలండి. ఈ దోశలు మనం ఐరన్ దోశ పెనం మీద వేసినా సరే చాలా చాలా బాగా వస్తాయి, అస్సలు అంటుకోవండి. చూసారు కదా దోశ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో. హోటల్లో తినేటప్పుడు మనకి దోశ ఏ కలర్ అయితే వస్తుందో అలాగే వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశలు వేడివేడిగా ఉన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈ దోశని ఎక్కువగా మా పిల్లలకి బాక్స్లోకి పెడుతూ ఉంటానండి. వాళ్ళైతే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి మీరు ఈ దోశని టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ దోశని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా ఉంటాయి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల దోశల వెరైటీస్ అనేవి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన దోశల్లో మిల్లెట్ దోశలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మిల్లెట్స్తో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను ఇలాంటి హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.